నమస్తే. సాధారణంగా నొప్పొచ్చినప్పుడు చాలా మంది వెంటనే పెయిన్ కిల్లర్ తీసుకోవడం అలవాటుగా చేసుకుంటారు. తలనొప్పి, నడు నొప్పి, జాయింట్ పెయిన్ వంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ మందులు త్వరగా తగ్గిస్తాయి. అయితే తాజాగా వచ్చిన ఒక అధ్యయనం మాత్రం కొన్ని రకాల పెయిన్ కిల్లర్లు సరైన విధంగా వాడకపోతే డ్రగ్ పాయిజన్ ప్రమాదాన్ని పెంచుతాయి అని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధనలో ముఖ్యంగా గాబాపెంటిన్, ప్రెగాబాలిన్ వంటి పెయిన్ కిల్లర్లను పరిశీలించారు. ఇవి నరాల నొప్పి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలకు సాధారణంగా ఇవ్వబడతాయి. మొదట్లో ఈ మందులను ఇతర బలమైన నొప్పి మందులకు సేఫ్ ప్రత్యామ్నాయంగా భావించారు. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటి అంటే ఇవి కూడా పూర్తిగా ప్రమాదరహితం కావు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ మందుల వాడకం పెరిగింది. ముఖ్యంగా దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వారికి డాక్టర్లు ఇవి సూచిస్తున్నారు. అయితే చాలా మంది ఈ మందులను డాక్టర్ సలహా లేకుండా కూడా వాడుతున్నారు. ఇదే అసలు సమస్యకు కారణమవుతోంది. అవసరానికి మించి లేదా సరైన విధంగా కాకుండా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ మందులను ఒంటరిగా తీసుకోవడం కంటే ఇతర మందులతో కలిపి తీసుకున్నప్పుడు ప్రమాదం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా నిద్ర మాత్రలు, సెడేటివ్స్ లేదా నరాలపై ప్రభావం చూపే మందులతో కలిసి తీసుకుంటే తీవ్రమైన సమస్యలు రావచ్చు. ఇలా కలిపి వాడడం వల్ల శరీరంలో మందుల ప్రభావం అధికమై డ్రగ్ పాయిజన్కు దారితీస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాలకు కూడా ప్రమాదం కావచ్చు. డ్రగ్ పాయిజనింగ్ అంటే మందులను ఎక్కువ మోతాదులో తీసుకోవడం లేదా తప్పుగా వాడడం వల్ల శరీరంలో విష ప్రభావం ఏర్పడడం. ఇది ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి అవయవాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు పరిస్థితి అదుపులో లేకపోతే ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఈ మందులను ఎక్కువ కాలం వాడడం వల్ల శరీరం వాటికి అలవాటు పడుతుంది. దీనిని డిపెండెన్సీ అంటారు. అంటే ముందుగా ఇచ్చిన మోతాదు సరిపోక మళ్ళీ ఎక్కువ మోతాదు అవసరమవుతుంది. ఇది మరింత ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెరుగుతాయి. ఎలాంటి పెయిన్ కిల్లర్ అయినా డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మందులు తీసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. చిన్న నొప్పుల కోసం తరచుగా మందులు వాడే అలవాటు తగ్గించుకోవాలి. సమస్యకు అసలు కారణం ఏంటో తెలుసుకొని దానికి సరైన చికిత్స తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం కూడా ముఖ్యమే. సరైన ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర ఉంటే చాలా వరకు నొప్పులను సహజంగానే తగ్గించుకోవచ్చు. ప్రతి చిన్న సమస్యకు మందులపై ఆధారపడడం ఆరోగ్యానికి మంచిది కాదు. పెయిన్ కిల్లర్లు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి, కానీ అవి పూర్తిగా సురక్షితమని అనుకోవడం తప్పు. తాజా అధ్యయనం స్పష్టం చేస్తుంది ఏంటి అంటే ఈ మందులను జాగ్రత్తగా వాడకపోతే డ్రగ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది.